చేయించారు. ఆయన ఏం చెప్పిండు, రక్తం పరీక్ష రక్తకణం తక్కువ ఉన్నాయి, టైఫాయిడ్ వచ్చిందని చెప్పిండు. మరి ఇట్లా అంటూరు అని కూడా వచ్చినాయి డాక్టర్ దగ్గరికి. వస్తే ఏం కాదమ్మా, ఏం కాదు, మంచిగానే ఉంటాడు, 2 రోజులలో కవర్ అవుతాడు అని చెప్పింది. చెప్పేసరికి ఆయన పొద్దుగల రాత్రి తీసుకుపోయినా, గ్లూకోజ్ లెక్కించుకొని తీసుకొని పోయినా, కొంచెం జ్వరం తగ్గినాక ఆయన మళ్ళీ పొద్దుగల మళ్ళీ బాగా వచ్చింది. బాగా వస్తే ఆయనతో మనకి ఇట్లా అవుతుంది, మీరు ప్రైవేట్ తీసుకోవద్దాం అంటే, మీకు దగ్గర పైసలు బాగున్నాయా మీరు తీసుకోనికి, నేను అన్ని కవర్ చేస్తా అని అన్నాడు. నా బిడ్డను కూడా మరి జ్వరం వస్తుంది, నా బిడ్డ కానీ కూడా నేను అన్నా, నా కొడుకు మా అక్క కొడుకుని నా బిడ్డని అదే దవాఖానలో చూపెట్టినాక ఆయనతో పొద్దుగల గ్లూకోజ్ పెట్టిండు, ఇచ్చిండు. తీసుకొచ్చుకున్నాక కొంచెంసేపటి మంచిగానే ఉన్నాడు. ఇక మళ్ళీ సాయంత్రం కాగానే జ్వరం బాగా వచ్చింది. జ్వరం బాగా వస్తే మరి అన్న ఇంత జ్వరం బాగా వస్తుంది, నీ వల్ల కాదంటే మేము హాస్పిటల్ తీసుకుపోతాం అని నేను బండిలో అదేంటి నాండ్రపేట నుంచి మా కొడుకు బండికి ఫోన్ చేసిన. వాడు వచ్చిండు, ఓడేసుగా పిత్తే తాగిండు. తాగినాక ఆయనతో ఈ డాక్టర్ ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత ఏమన్నాడు, ఏం కదమ్మా మీరు ఎందుకు భయపడుతున్నారు, గింతంగానే భయపడకుర్రి, కవర్ చేసిన బాధ్యత నాది అని ఆయనతో ఇక మంచిగా ఎక్కువ బాబా అన్నాడు. మంచిగా ఎక్కిండు. రగ్గు నాకు సలసాలు పెడుతుందంటే రగ్గు తీసుకొచ్చుకోమన్నాడు. రగ్గు తీసుకొని వచ్చినాడు. ఆయనతో రగ్గున్న ఆయన ఎమ్మడి వేసుకుని నేను వస్తా సారా అని నేను కూడా అన్నా. అంటే వద్దమ్మా వద్దు, నువ్వు ఇక్కడనే ఉండు, ఎంతమంది వచ్చి ఏం చేస్తాను నేను చూసుకోను అంటే, మా ఇంటి దగ్గర పెట్టు గ్లూకోజ్ పెట్టేది ఉంటే ఏమన్నంటే, నేను ఆడ ఉండి దగ్గరుండి అన్నీ చూసుకుంటా అన్నాడు. అనేసరికి నమ్మకనే నేను పోయినసరికి ఆయన మా అక్క వచ్చింది, కొబ్బరి బొండు తాపించింది, తాపించినాక గ్లూకోజ్ ఎక్కుతుంది. ఆయన ఇక మస్తు సార్లు వస్తుంది, నేను నెత్తి కూడుతున్నాడు, బాగా ఫీవర్ వచ్చి నెత్తికి మొత్తం తలకి అంత వణుకుతుంది. అనుకునేసరికి మరి మేము మా అన్న వచ్చి నేను అయితేనే కానీ లేకపోతే మేము తీసుకోపోతామా అని మా అన్న అన్నాడు. సీరియస్ అవుతున్నావు, అది అవుతున్నావు, నీ దగ్గర పైసలు బాగున్నాయా, ఆయన పరిస్థితి అట్లుంది అంటే, పైసలు ఎన్నైనా కాదు మేము పెట్టుకుంటామని మా అన్న అన్నాడు. ఆ తర్వాత ఏం కాదు నేను కంట్రోల్ చేస్తా అన్నాడు. అనేసరికి ఆయనతో ఇక సాల వచ్చింది, మొత్తం ఆగమాగం చేసిండు. మా అన్నయ్య వెళ్ళిపోయిండు, మీరు ఒక్కరు ఉండకూడదు కాదన్నారు. ఉన్నాక ఆయన మా అన్న వెళ్ళిపోయిండు. మా అన్నకు ఫోన్ చేసి ఏదేటో చేస్తున్నాను, మళ్ళీ నా దగ్గరికి ఫోన్ తీసుకొని వాడు మాట్లాడినాక ఆయన తీసుకుని ఆటోలో వేసుకొని వచ్చాడు. ఏం పేరమ్మా ఆయన పేరు? ఎన్ని సంవత్సరాలు ఉంటారు రాజు? 18 ఏళ్ళు ఉంటాడు. For more videos like this, subscribe Big TV channel.